సినిమా అంటే 6 పాటలు 3 ఫైట్లు అనే రోజులు పోతున్నాయా? హీరోని మానవాతీత శక్తులున్న నాయకుడిలా చూపించే కథలు షట్కి వెళ్ళనున్నాయా? అక్కడెక్కడో మలయాళ సినిమాల్లో తలుక్కున మెరిసే చక్కని పాయింట్లు ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తూ నూతన ఉత్సాహం తెస్తున్నాయా? ఆ విశేషాలు ఇప్పుడు చూసేద్దాం. తెలుగు సినిమాలో కథేంటి బాసు అని అడగడం పిచ్చితనమే అవుతుంది. ఇక్కడ ఒక హీరో ఉంటాడు. ఆయన 6 అడుగులు ఉన్నా, 5 అడుగుల 6 అంగుళాలు ఉన్నా, ఆయన కండలు తిరిగి ఉన్నా, మామూలుగా ఉన్నా ఆయన ఎలివేషన్స్ ఒక 5-6 ఉంటాయి. ఎందుకంటే ఫ్యాన్స్ బయటకు వచ్చి సినిమా ఎలా ఉంది అని మైక్ పట్టుకుని అడిగితే మా హీరోని భలే చూపించారు, ఎలివేషన్స్ సూపర్ అని చెప్పాలి కదా మరి. ఇక హీరోయిజం పక్కన పెడితే తమిళ్ నుంచి ఒక విలన్, మలయాళం నుంచి ఒక హీరో, కన్నడ నుంచి ఒక హీరోయిన్, హిందీ నుంచి ఒక విలన్, ఇలా అన్ని వుడ్ల నుంచి ఒక్కో స్టార్ ని తీసుకొచ్చి కలగూర గంపలా తయారు చేస్తారు. ఎందుకంటే తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా అయింది కదా. ఇక ఇంత మందికి ఎలివేషన్స్ పెట్టుకుంటూ పోతే సినిమా లెంగ్త్ పెరిగిపోతుంది. అందుకే ఇప్పుడు ప్రతి పాన్ ఇండియా సినిమా 2 పార్ట్స్ గా వచ్చేస్తోంది. కోవిడ్ వచ్చాక ఓటీటీ పరిచయం అయింది. అన్ని వుడ్ల సినిమాలకు ఆడియన్స్ అలవాటు పడడం మొదలైంది. ఆడియన్స్ మలయాళ సినిమాలకు బాగా కనెక్ట్ అయ్యారు. ఒక సింపుల్ పాయింట్ చుట్టూ కథ అల్లడం, ఏ హంగు ఆర్భాటాలు లేకుండా కథ అర్థవంతంగా సాగటం ఆ సినిమాల్లోనే కనిపించింది వాళ్లకు. మన సినిమాల్లో ఒక ఫైట్ సీన్ తీసే డబ్బులతో మలయాళం వాళ్ళు సినిమా తీసేయడం తెగ నచ్చేసింది సౌత్ ఆడియన్స్ కి. అందుకే డ్రైవింగ్ లైసెన్స్, హయ్యప్పరన్ కోశ్యం, హెలెన్, ట్రాన్స్, మంజుమల్ బాయ్స్, జయ జయ హే, ఆండ్రాయిడ్ కట్టప్ప లాంటి ఎన్నో విభిన్న మలయాళ సినిమాలు ఓటీటీలో ప్రేక్షకాదరణ పొందాయి. పెద్ద హీరోను పెట్టుకుంటే ఓపెనింగ్స్ మాత్రమే వస్తాయి. ఫస్ట్ 3 రోజులు హైప్ క్రియేట్ చేసి టికెట్ ధరలు డబుల్ చేసి కలెక్షన్ల రికార్డులు కొల్లగొడుతున్నారు మా హీరోలు అంటూ పోస్టర్లు వేసుకుంటారు. 300 కోట్ల ఖర్చు పెట్టి సినిమా తీసి ముక్కి మూలిగి పబ్లిసిటీ చేసుకుని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తే చచ్చి చెడి 305 కోట్లు కలెక్ట్ చేస్తే అబ్బబ్బా మా హీరో బొమ్మ రికార్డ్ బ్రేక్ అంటూ చొక్కాలు చించేసుకుంటున్నారు. కానీ బ్యాక్ డ్రాప్ లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు నష్టాల పాలే బోరుమని ఏడుస్తుంటారు. ఇది పాన్ ఇండియా సినిమాల పరిస్థితి. అందుకే ఇప్పుడు తెలుగు సినిమా ట్రెండ్ కూడా మారుతోంది. మలయాళ సినిమాల ట్రెండ్ ఫాలో అవుతూ సింపుల్ కథ ఎంచుకొని నేచురల్ గా ఉండే నెరేషన్ తో లో బడ్జెట్ లో సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు తెలుగులో. 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల బడ్జెట్ లో సినిమాలు చేస్తున్నారు. అలా వచ్చిన 35 చిన్న కథ కాదు, బలగం, 90s మిడిల్ క్లాస్ బయోపిక్, కేర్ ఆఫ్ కంచరపాలెం, సినిమా బండి లాంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకాదరణ అందుకుంటున్నాయి. కొన్ని రోజులు పోతే స్టార్ హీరోలు ఉంటేనే సినిమాలు చూస్తారు అనే ఆలోచన పోతుంది. అలాగే ఫలానా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటేనే సినిమాకు జనాలు వస్తారనే థాట్ ప్రాసెస్ కూడా మారిపోతుంది. పాన్ ఇండియా అంటూ కోట్లు ఖర్చు పెట్టే ట్రెండ్ తప్పక మారుతుంది. ఎంతో మంది కొత్త దర్శకులకు, నూతన నటీనటులకు, ఎన్నో కొత్త కథలకు అవకాశం లభిస్తుందని ఇవాల్టి ట్రెండ్ ఇండైరెక్ట్ గా చెప్పేస్తోంది.